బాబోయ్! వంట చేయడం చాలా కష్టం అనేది నేను ఎప్పుడు అనుకునేదాన్ని. కిచెన్‌లోకి వెళ్ళాలంటే, అమ్మో! ఇప్పుడు అంత టైం ఇక్కడ వేస్ట్ చేయాలిరా బాబు! అసలు నాకు వంటే రాదు కదా! అనుకుంటూ ఉండేదాన్ని. కానీ అమ్మని గమనిస్తూ ఉంటే ఒక విషయం అర్థమైంది. వంట అంటే కష్టం కాదు. ప్లానింగ్ ఉన్న వాళ్ళకి అది చాలా ఈజీ. ఉదాహరణకి రాత్రి రేపు ఏం వండాలి అని ఫిక్స్ చేసేస్తే ఉదయం లేచాక హడావిడే ఉండదు. ఫ్రిడ్జ్‌లో నుంచి కూరలు తీసుకోవాలి. ఈరోజు ఏం వండాలో దానికి. మనం రాత్రి ఆలోచించేసుకున్నాం కాబట్టి పెద్ద కష్టం ఉండదు. పప్పు నానబెట్టేయాలి. వెంటనే పప్పు, కూర ఉడకబెట్టేయాలి. అంటే పప్పులో టమాటాలు గానీ ఏ పప్పు చేస్తున్నామో అది ఉడకబెట్టేయాలి. కూర కోసం కట్ చేసిన వెజిటబుల్స్ కూడా ఉడకబెట్టేయాలి. తర్వాత ఏముంటుంది, ఒక చిన్న తాలింపు అంతే. 5 నిమిషాల్లో వంట రెడీ అయిపోలేదా? ఇవి అవుతున్నప్పుడు మధ్యలో రైస్ పెట్టేస్తే రైస్ కూడా అయిపోతుంది. ఇంకా పచ్చడి చేసుకోవాలనుకుంటే పచ్చడి చేసుకోవచ్చు. లేదంటే ఇన్ని ఐటెమ్స్ చేశాక ఇవి తినడమే చాలా కష్టంగా ఉంటుంది కదా! అంతే. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ నాలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న లైఫ్ హ్యాక్. అందుకే నా చిన్న ఎక్స్పీరియన్స్ ఈరోజు షేర్ చేసుకున్నాను. ఇవాళ నేను చేసిన మెన్యూ అయితే టమాటా పప్పు, మజ్జిగ పులుసు, చామదుంపల ఫ్రై. మరి మీ ఇంట్లో ఈరోజు ఏం వండుకున్నారో కామెంట్స్లో చెప్పండి. వెల్లుల్లి లేని మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.